ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జయశంకర్ తో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో భద్రతా చర్యలపై చర్చిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. దాడి సమయంలో పర్యాటకులు తప్పించుకునే మార్గం లేకుండా చేశారని, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను మూసివేసి ఉగ్రవాదులు చుట్టుముట్టినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. హిందువులు, ముస్లింలను వేరు చేసి 4 ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. అలాగే తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. మరొక పక్కన ఏదైతే పహల్గామ్ లో దాడి జరిగిందో ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను మూసివేసి చుట్టుముట్టి మరీ ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ విచారణలో సరికొత్త సంచలన విషయాలు వెలుగు చూశాయి. హిందూ ముస్లింలను వేరు చేసి కాల్పులు జరిపినట్టుగా వివరాలు జిల్లా బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో భద్రతా సమీక్ష సమావేశం జరుగుతుంది. అయితే ఈ రోజంతా కూడా ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరుగుతుంది. రేపు సిసిఎస్ సమావేశం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశాలు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు మోదీ నివాసంలో జరుగుతున్నటువంటి భద్రతా సమీక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఈ ఇతర సైనికాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సరిహద్దు భద్రతా పరిస్థితి, పాకిస్తాన్ తో సంబంధాలు, ఉగ్రవాదుల వేట, అదేవిధంగా అంతర్జాతీయంగా తీసుకోవాల్సిన చర్యలు, డిప్లొమసీ చర్యలు ఏవైతే ఉన్నాయో దౌత్యపరమైన చర్యలు, వాటన్నిటిపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. పహల్గామ్ దాడి తర్వాత సరిహద్దుల్లో భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత భారత భద్రతా బలగాల సరిహద్దు ప్రాంతాల్లో గస్తీలు ఏ విధంగా ఉన్నాయి, పాకిస్తాన్ రేంజర్స్ తో జరిగినటువంటి ఘర్షణలు ఏ మేరకు భారత సైన్యానికి నష్టం జరిగింది, వీటన్నిటిపైన కూడా రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీకి వివరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక భారత్ తో ఏదైతే డిప్లొమాటిక్ సంబంధాలను, దౌత్య సంబంధాలను పాకిస్తాన్ తో పూర్తిగా తెగదింపులు చేసుకున్న నేపథ్యంలో ఈ యొక్క ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో భారత్కు వచ్చినటువంటి పాకిస్తాన్ పౌరులు వారందరికీ కూడా ఈ రోజు డెడ్ లైన్ విధించారు. సో దాని పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతమంది పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్ళిపోయారు అన్న అంశాలపై కూడా ఈ రోజు ఇందులో చర్చ జరిగింది. ముఖ్యంగా భద్రతా బలగాలు దక్షిణ కాశ్మీర్ లో సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరం చేశాయి. అందులో పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల కోసం ఇంకా వేట కొనసాగుతున్నది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ని కూడా బ్రీఫ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రేపు జరగబోయే సిసిఎస్ సమావేశంలో పాకిస్తాన్ తో ఉన్నటువంటి ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, ఉగ్రవాదుల వేట, మరోపక్క జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతల పరిస్థితి, ఈ అంశాలన్నిటిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పాకిస్తాన్ వ్యతిరేకంగా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలు అంటే కృష్ణ, వరుసగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి. అంటే భారత్ పాకిస్తాన్ పై ఏ క్షణంలో అయినా యుద్ధానికి గానీ లేదా ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్ గానీ లేదా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతానికైతే యుద్ధానికి సంబంధించినటువంటి చర్యలు ఇప్పుడే వెంటనే తీసుకునే అవకాశం అయితే లేదు. దానికి సంబంధించినటువంటి పూర్వ రంగాన్ని మాత్రం సిద్ధం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కొంత యుద్ధం చేయాలంటే అది ఆషామాషా కాదు. దానికి సంబంధించి ఎన్నో ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యుద్ధంకి సంబంధించి యుద్ధం చేస్తే అది ఎన్ని రోజుల పాటు జరుగుతుంది, దాని యొక్క పర్యవసానాలు ఉంటాయి. తర్వాత ప్రపంచ దేశాలు ఏ దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇస్తాయి, తర్వాత భారత్కు మద్దతు ఇస్తాయి, అవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో యుద్ధం అన్నది, అది పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం అన్నది ఇప్పటికిప్పుడు దానిపైన ఎటువంటి కీలక నిర్ణయం అయితే తీసుకోకపోవచ్చు. కాకపోతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి
ఈ ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో గతంలో లాగా సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లుగా దాని వరకే ఈసారి కూడా పరిమితం కావాలా, లేకపోతే ఇంకా ముందుకెళ్లాలా అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. యుద్ధం అన్నది మాత్రం ప్రకటించే ప్రస్తుతానికైతే ఆ యుద్ధం అన్న మూలలో అయితే భారత ప్రభుత్వం అయితే లేదన్నదే మనకు రక్షణ శాఖ అధికారులను చూస్తున్నట్టు మాట. ఎందుకంటే భారత అణ్వాయుధాలు ప్రధానంగా ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలని టార్గెట్ గా లక్ష్యంగా చేసుకుని నిర్ణయాలు ఉంటాయి అన్నప్పుడు అంతం చేయాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఈ ఉగ్రవాద శిబిరాలపై అన్నా కనీసం అటాక్ ఉంటుందా? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల్లో ఉగ్రవాదులు లేరు అన్నది తాజా సమాచారం. ఆ ఉగ్రవాదులందరినీ కూడా మిలిటరీ క్యాంపులకు తరలించి మిలిటరీ క్యాంపుల్లోనే ఆ ఉగ్రవాదులను సురక్షితంగా ఉంచినట్టుగా తెలుస్తుంది. జైష్ మహమ్మద్ గానీ లేకపోతే లష్కర్ ఏ తోయిబాకి సంబంధించినటువంటి ఈ ట్రైనింగ్ ఏవైతే లాంచింగ్ ప్యాడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖాళీ చేసి ఈ యొక్క పీఓకే దాటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి మిలిటరీ బేస్ క్యాంపుల్లోనే వారందరికీ రక్షణ కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా భారత ప్రభుత్వం చేతిలో ఉంది. ఐబీ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా ఆ సమాచారం వచ్చింది. సో ఇప్పుడు ఏ విధంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేయాలి, తర్వాత పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యలకు ఇకపైన పాల్పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లాంగ్ టర్మ్ గా తీసుకోవాల్సిన చర్యలు, ఏదో దీర్ఘకాలికంగా ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కానీ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటే దానికి సంబంధించినటువంటి పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మరొక విషయం కూడా ఈ చంద్రిక, ఇప్పుడు దేశం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మనం చూసుకుంటే ఇప్పుడు రోజు రోజుకి స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం చూస్తున్నాం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. తర్వాత ట్రంప్ టారిఫ్ వార్ తోనే ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని, ఒక దేశంలో యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తే ఆ దేశానికి ఎంత నష్టం అన్నది ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ లేకపోతే అన్ని రకాలుగా కూడా నష్టమే. కాబట్టి యుద్ధం కాకుండా పాకిస్తాన్ పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకోవాలి, పాకిస్తాన్ ని ఏ విధంగా అణిచివేయాలి, అన్ని రకాలుగా దౌత్యపరంగా తర్వాత ఇతర మార్గాల ద్వారా అంటే ఇతర మార్గాలు అన్నప్పుడు మరి పాక్ విమానాలకి గగనతలం మూసివేయాలని భారత్ యోచిస్తున్నట్టు తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఉందా? ఖచ్చితంగా భారత విమానాలకు పాక్ గగనతలాన్ని మూసివేసినప్పుడు పాకిస్తాన్ విమానాలకు కూడా భారత గగనతలాన్ని మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఈ రోజు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఒక్కటే కాదు, ఇంకా అనేక ఇప్పుడు సింధు నది జలాలను ఏదైతే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, తర్వాత సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇక పాకిస్తాన్ అయితే గతంలో ఇచ్చినలాగా గతంలో పాకిస్తాన్ పైన చూపినటువంటి సాఫ్ట్ కార్నర్ ఏదైతుందో దాన్ని మాత్రం ఇక అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. కఠినంగానే ఉండాలి పాకిస్తాన్ పైన. ఏ విధంగా ఉండాలి, తర్వాత పాకిస్తాన్ తో యుద్ధం చేశాం, పాకిస్తాన్ తో యుద్ధాన్ని మనమే మొదలు పెట్టాం అన్న అపప్రతిష్ట కూడా మనకు రాకుండా చూసుకోవాలన్నది కూడా ఒక అంశం. దాన్ని ఏ విధంగా అధిగమించాలని కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. యునైటెడ్ నేషన్స్ కానీ లేకపోతే ఇతర ప్రపంచ దేశాలు కానీ అవన్నీ కూడా భారత్ను తప్పట్టుకుండా ఉంచేందుకు ముందు పాకిస్తాన్ చేసినటువంటి తప్పులేంటి, తర్వాత ఈ పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ యొక్క హస్తం ఏంటి, దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా ససాక్ష్యాలతో ఇంకా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి కసరత్తే ఇప్పుడు జరుగుతుంది. మరోపక్క యుద్ధానికి కావాల్సినటువంటి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. కానీ యుద్ధం వస్తుందా, అది ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మరోపక్క మీరు చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క కేంద్రం అడుగులు వేసే అవకాశం, దానికి సంబంధించి కూడా కేంద్ర ఎయిర్ స్పేస్ ను మూసివేస్తున్నట్లుగానే కేంద్రం ప్రకటించింది. అది కూడా టిట్ ఫర్ టాట్ లాగానే భారత విమానాలకు పాక్ గగనతలాన్ని మూసేసినట్లుగా పాకిస్తాన్ విమానాలకు కూడా భారత గగనతలాన్ని మూసేసింది. దానికి సంబంధించి అది కొంచెం విమాన సంస్థల పైన భారం పడే అవకాశం ఉంది. ఇటు రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రయాణికుల పైన అది ప్రయాణికులకే నష్టం కలిగించే అంశం కాబట్టి భారత విమానయాన సంస్థలు దాన్ని ఏ విధంగా భర్తీ చేసుకుంటాయని కూడా చూడాలి. కాకపోతే ఎన్ఐఏ విచారణ ప్రస్తుతం జరుగుతోంది. దానికి సంబంధించి
కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ చేపట్టినటువంటి విచారణలో అనేక విస్తుగొల్పే అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 2020 ఏదైతే ఈ బైసారన్ వ్యాలీలో జరిగినటువంటి ఈ యొక్క దాడి పైన ఎన్ఐఏ విచారణ రోజు రోజు కొత్త కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు ముందుగా ఎగ్జిట్ గేట్ వద్ద కాల్పులు ప్రారంభించి పర్యాటకులను ఎంట్రీ గేట్ వైపు పరుగులు పెట్టేలా చేశారు. అక్కడ మరో 2 ఉగ్రవాదులు సిద్ధంగా ఉండి పర్యాటకులను చుట్టుముట్టారు. దీంతో పర్యాటకులకు తప్పించుకునే మార్గం లేకుండా చేశారు. మరోపక్క ఉగ్రవాదులు పర్యాటకులను వారి మతం ఆధారంగా వేరు చేయాలని ప్రయత్నించారు. వారు కల్మా పఠించమని కూడా చెప్పారు. కానీ పర్యాటకులు నిరాకరించడంతో వారిపైన కాల్పులు జరిపినట్టుగా ఎన్ఐఏ నిర్ధారించింది. మరోపక్క లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ అనే నేవీ ఆఫీసర్ తొలి కాల్పుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. చాయ్ బేల్పూరి స్థాల్ వద్ద ఎక్కువగా మరణాలు సంభవించినట్లుగా తెలుస్తుంది. దాడి తర్వాత ఉగ్రవాదులు ఇనుప కంచె ఎక్కి అటవీ ప్రాంతం వైపు పారిపోయినట్టుగా కనుగొన్నారు. బైసారన్ పార్క్ లో దుకాణాలు నడుపుతున్నటువంటి సుమారు 47 మంది స్థానికులు, పోనీ రైడ్ నిర్వాహకులు, జిప్ లైన్ ఆపరేటర్లను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని హ్యాండ్లర్స్ తో పెయిడ్ ఎన్క్రిప్ట్ మొబైల్ యాప్స్ ద్వారా సంభాషించారని కూడా ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తుంది. సో ఎన్ఐఏ దర్యాప్తులో మాత్రం మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా రేపు జరగబోయే సిసిఎస్ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలంటే, ఇప్పుడు జలయుద్ధాన్ని ప్రారంభించారు. తర్వాత ఆర్థికంగా కూడా నష్టం కలిగించే అంశాలు వాణిజ్య యుద్ధాన్ని కూడా ప్రారంభించారు. సుమారు వాణిజ్యం పైన ఆంక్షలు విధించడం, ఈ బోర్డర్ ని మూసివేయడం ద్వారా సుమారు 3,500 కోట్ల రూపాయల మేరకు వాణిజ్యం నష్టం జరుగుతుందన్న అంచనా కూడా వస్తుంది. సో అది కూడా అంటే ఇప్పుడు రెండు పరస్పరం పాకిస్తాన్ పైన కొన్ని అంశాలపైన భారత్ కూడా ఆధారపడి ఉంది కాబట్టి వాటిని ఏ విధంగా ముందు సర్దుబాటులోకి తీసుకురావాలి, వాటన్నిటినీ మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్న తర్వాతనే పాకిస్తాన్ పైన యుద్ధానికి వెళ్ళాలా లేదా అన్న దానిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికిప్పుడే యుద్ధం చేయాలన్న ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వం వద్ద లేదన్నదే భారత రక్షణ శాఖ అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ.